అమ్మ చెప్పండి, మీ పేరేంటి? ఓకే, ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు? 50 సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా. అంటే మీకు రోజుకు ఎంత పడుతుందమ్మా ఇది? 100-200 వస్తున్నది, ఏం లాభం లేదమ్మా. అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా రాయితీ సబ్సిడీలు పొందుకున్నారా మీరు? ఇప్పుడు ఇంకేమి ఎవ్వరేమి ఇయ్యలేదు బిడ్డ, ఎవరేమి ఇయ్యలేదు. మరి ఇప్పుడు అన్ని పిరమే అయిపోయినాయి, మాకేం లాభం లేకుండా అయిపోయినాయి. ఇక మేము కొనుక్కొచ్చుకోవాలి, అమ్ముకోవాలి. అన్నం ఆటానో చారానో ఇట్లా మిగులుతుంది. ఏదో మా పొట్ట తిప్పలకు అన్నట్టు మేము అల్లాడుతున్నాము. మా కొలువులు లేవు, నిలువులు లేవు, ఎవరికి లేవు, నా పిల్లలకు కూడా. అంటే ఎక్కడ ఉంటారమ్మా మీరు? లోపట అప్పటపేట పక్కకు. ఓకే, అంటే ఇవి మీరే తీసుకొచ్చి చేసుకుంటారా? ఖరీదుకు కొనుక్కొచ్చుకొని అమ్ముకుంటాము. అందులో ₹1-2 దొరుకుతాయి. ఒక దాని వెనుక ₹1 ఆటాన దొరుకుతాయి. అట్లనే సంపాదించుకుపోయి 50 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను. అంటే ఇక్కడ మీకు 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, అంటే 50 సంవత్సరాల నుంచి కూడా మీకు ఏదన్నా ప్రత్యేకంగా షాప్ పెట్టుకోవడానికి ఏమన్నా ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళలేదు? ఇప్పటిదాకా ఎవ్వరు ఇయ్యలేదు మాకు. మా కుమ్మరోళ్ళకు ఎవ్వరు ఇయ్యలేదు. మాకేం లేకుండా అయిపోయింది. ఇక మనం ఇవి అమ్ముకుంటేనే మా పొట్ట వెళ్ళాలి, లేకపోతే ఎడికెళ్ళాలి. మా కొలువులు లేవు, నా పిల్లలకు లేవు, నా మొగనికి లేదు. ఏం చేస్తారమ్మా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు బేడక షాప్లను గా షాప్లను చేసుకొని బతుకుతున్నారు అంతే. వాళ్ళ కొలువులు కూడా లేవు. మీకు పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ ఏం లేదు బిడ్డ, నాకు పింఛన్ లేదు, ఏం లేదు. కేసీఆర్ ఇస్తున్నారు కానీ మాకు పింఛన్ లేదు, ఏం లేదు. ఈ బిడ్డ మీదనే చేతనే మొక్కల నొప్పులతోని, కాళ్ళ నొప్పులతోని, కీళ్ళ నొప్పులతోని, షుగర్ బీపీతోని, బాధలతోని నేను చేసుకుంటున్నా. అయితే గత ప్రభుత్వంలో కూడా మీకు ఎలాంటి రాలేదు? ఇప్పటిదాకా ఏమి రాలే, ఒక్క పైసా రాలే గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నుంచి ₹1 కూడా తినలే నేను ఇప్పటిదాకా. ఇదే కష్టం చేసుకొని బతుకుతున్నా గానీ ఎవరి దగ్గర ₹1 తీసుకోరు. అంటే అందాదా మీకు రోజుకి ఎంత వస్తుండొచ్చమ్మా? ₹100, ఓసారి 50, ఓసారి బోనే కాదు. ఏ టైంలో మీకు ఇది బోన్ ఎక్కువ అవుతుంది? ఎప్పుడు పండుగలకు, మనం సంక్రాంతికి, దీపావళికి, దసరాకు, ఇవి ఏదో పండుగలు వస్తే అమ్ముతాం. సరే, మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా ఇప్పుడు? అమ్మలు కావాలి కదా బిడ్డ, మాకు కూడా గవర్నమెంట్ నుంచి మాకేమన్నా డబ్బులు ఇప్పిస్తే నేను మాలు తెచ్చుకోవాలి. ఇప్పుడు ₹1,00,000 పెడితే మాలు వస్తాయి. ₹1,00,000 మాలు వేస్తే ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో ₹1,00,000 మాల అవుతుంది. ఆ చిన్న కూజలు అవి ఇవి అన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే గిరాకీ అవుతుంది, ఎవరైనా పబ్లిక్ చూస్తారు. ఇక మాకు ₹1,00,000 పెట్టాలి. అంటే ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఈ ప్లేస్ కి కూడా మీరు ఏమన్నా పే చేస్తున్నారు? నేను సొంతంగా నాకు శ్రీనివాస్ యాదవ్ పెట్టి, నాకు ఎరకనే శ్రీనివాస్ యాదవ్ గిట్ట అందరు. వాళ్ళ ఇంటికి కూడా పోయినా, వాళ్ళ ఇంటికి కూడా చేసిన శ్రీనివాస్ యాదవ్ ఇంటికి. అంటే ఎవరు లీడర్లు ఎలక్షన్ల టైంలో మీకు హామీలు ఇస్తారు కదా, ఎవరైనా లీడర్లు మీకు సపోర్ట్ చేయలేదా? ఏం చేయలేదు ఇప్పటిదాకా కూడా, ఏ లీడర్ సపోర్ట్ చేయలేదు. మాకు ఇంట్లో కుండలు పెట్టుకోవడానికి కూడా జాగలేదు. ఆడ కుండలు కొనుక్కొచ్చుకొని జాగ కూడా ఉన్న జాగ అంతా పోయి ఉన్న జాగ అంతా అయితే గవర్నమెంటే పుంజుకున్నది. నడవనికి తొవ్వ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటే ఉన్న తొవ్వ కూడా మాకు కుండలు పెట్టుకోనికి జాగ లేకుండా చేసేది. ఇక మేము ఎట్లా బతకాల బిడ్డ? మాకు ఇంత జాగనన్నా ఏమన్నా ఇప్పిస్తున్నా బాగుంటది. కుండలు పెట్టుకోనికి అది ఇది మాకు ఎంతో పని ఉంటది బిడ్డ దీనికి. ఓకే, ఇది పెట్టుకోవడానికి కాస్త జాగని మీరు కోరుకుంటున్నారు? జాగ కావాలి మాకు, కుండలు పెట్టుకోనికి దానికి జాగ కావాలి. ఏదో కుండలు ఇప్పియనికి ఇంత లోనా ఏదన్నా ఇప్పిస్తే మళ్ళీ నేను చేస్తూనే ఉంటాను. ఓకే, చూస్తున్నారు కదండి, అంటే మన కుండలు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా చాలా, వాళ్ళకి పెట్టుకోవడానికి కూడా వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి పీపుల్ మీడియా పాయింట్ తరఫు నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే అమ్మ గత 50 సంవత్సరాల నుంచి తను ఈ వ్యాపారం చేసుకుంటుంది. అయినప్పటికీ కూడా స్వంతగా పెట్టుకోవడానికి అవకాశం లేదని, మోకాల నొప్పులు ఉండి కూడా ఈ వయసులో కూడా ఇలా పని చేయడం. 73 సంవత్సరాలు ఉన్నా నేను. చూడండి, నిజంగా 73 సంవత్సరాల వయసులో కూడా తను వ్యాపారం పెట్టుకొని సంపాదించుకోవడానికి ఎంతో ఆశపడుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే, తనకి ఏదన్నా లోన్ ద్వారా గానీ ఏదన్నా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని పీపుల్ మీడియా తరపు నుంచి కోరుకుంటున్నాం.